సండే పొద్దున్నే గారెలు వేసుకుని సుష్టుగా తినేసి ఐకియాకు బయలుదేరాను. హైదరాబాదీస్కి ఐకియా కొత్త కాదు, కానీ హైదరాబాద్కి కొత్తగా వచ్చిన నాకు ఐకియా కొత్తే. నేను 2 years బ్యాక్ ఒకసారి వెళ్ళాను. అప్పుడు మేము ఇక్కడే బెడ్ కొనుక్కుని వైజాగ్ పట్టుకెళ్ళాం. ఇప్పుడు ఒక కబోర్డు కొందాం. ఇంట్లోనే దేవుడికి గట్టిగా దండం పెట్టుకుని వచ్చాను. ఓన్లీ కబోర్డ్ ఒక్కటే చూసి వస్తాను, మిగతావన్నీ ఓన్లీ విండో షాపింగ్ మాత్రమే చేస్తాను అని. వెళ్ళగానే నాకు ఇష్టమైన ఫ్లవర్ పాట్స్ కనపడ్డాయి. కాకపోతే దాని ప్రైజు 990. దాన్ని ఇగ్నోర్ చేసి పక్కకి వెళ్ళిపోయా. ఏం కొనం కదా, బాస్కెట్ ఎందుకు అనుకున్నాం, కానీ తీసుకున్నాను. వెళ్ళగానే సిజర్స్ కనపడ్డాయి, అవి నా కార్ట్లో పడేసా. మిర్రర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటి ప్రైజెస్ ఒక 3000 నుంచి 6-7 ఆ రేంజెస్లో ఉన్నాయి. ఇక ల్యాంటర్న్స్ అయితే చాలా బాగున్నాయి. వాటిలో పెట్టుకోవడానికి క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఈ చైర్ అండ్ టేబుల్ సెట్ అయితే గార్డెన్లోకి చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా మిర్రర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ టేబుల్ అయితే మా హస్బెండ్కి నచ్చింది, ఎందుకంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంట్లో. వుడెన్ చైర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వాటి హోల్డర్స్ కూడా చైర్ మోడల్లోనే పెట్టారు. ఇంకా ఫ్లవర్ పాట్ అయితే నాకు చాలా నచ్చింది, నా కార్ట్లో ఒకటి వేసేసుకున్నాను. ఇంకా సోఫా సెక్షన్లోకి ఎంటర్ అయ్యాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి బాగుంటుంది అనిపించింది నాకు. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఐకియా ఒక స్వీడన్ కంపెనీ. దాని హబ్స్ చైనా, పోలాండ్, స్వీడన్లో ఉన్నాయి. ఐకియాలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే యూ కెన్ ఎక్స్చేంజ్ ఆర్ రిటర్న్ ఆ ప్రొడక్ట్స్ని కొన్న 365 డేస్లో ఎప్పుడైనా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. ఈవెన్ బెడ్ అండ్ మ్యాట్రసెస్ కూడా 365 డేస్ లోపల ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ పాట్ చాలా నచ్చింది, కానీ మా హస్బెండ్ని అడిగితే కొనమని, నీకెందుకు బోగన్విలియా, నీకు రియల్దే ఉంది అని చెప్పారు. ఇంక స్టోరేజ్ కంటైనర్స్ అయితే చాలా ఉన్నాయి. ఐకియాలో మెయిన్ దొరికేవి హోమ్ ఫర్నిషింగ్స్. అంటే మన ఒక పాత ఇల్లు ఉందనుకోండి, ఈ ఐకియా ప్రొడక్ట్స్ అన్నీ వెళ్ళి పెట్టుకుంటే మన ఇల్లు చాలా అందంగా తయారైపోతుంది అన్నమాట. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓబీపీ సినిమాలో లక్ష్మి గారు ఉంటారు కదా, ఆ ఏజ్ ఆవిడ ఓవర్ నైట్లో సమంతగా మారిపోయినట్టు మన ఇల్లు కూడా ఇవన్నీ పెట్టుకుంటే అలా అయిపోతుందన్నమాట. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. ఇంకా టీవీ క్యాబినెట్స్ కౌంటర్లోకి ఎంటర్ అయ్యి, ఇక్కడ బుక్ షెల్ఫ్ అయితే చాలా బాగుంది. ప్లస్ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా ఒకసారి ఐకియా తిరిగితే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ఇక్కడ కొనుక్కోకపోయినా మనం ఎలా చేయించుకోవచ్చో ఒక ఐడియా వస్తుంది. లివింగ్ రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి, డైనింగ్ రూమ్ ఎలా చేసుకోవాలి, కిచెన్ ఎలా పెట్టుకోవచ్చు,
స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, ఇంక ఇంటికి కావాల్సిన మొత్తం అన్నీ ఒక ఐడియా వచ్చేస్తుంది మనకు ఒకసారి వెళ్తే. ఇంకా సూజన్, లేజీ సూజన్, దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ సూజన్ అనేవాడు చాలా లేజీ అనుకుంటా. అవన్నీ తిరిగి తీసుకోక్కర్లేకుండా దాన్ని తిప్పి తీసేసుకోవచ్చు కదా, అందుకే అలా పేరు పెట్టుంటారు లేజీ సూజన్ అని. ఇంకా చైర్లో వేసుకునే కుషన్స్ అయితే బాగున్నాయి, మనకు బ్యాక్ సపోర్ట్ బాగుంటుంది. ప్లాంట్ లవర్ని కదా, ఇది నాకు చాలా నచ్చింది. ఈ కిచెన్ అయితే చాలా నచ్చింది నాకు. మన ఇండియన్ కిచెన్స్కి తగ్గట్టు అరేంజ్ చేశారు, బాగుంది. ఈ ఒక్క ప్లేటు 990 రూపాయలట. ఈ గ్లాస్ జార్ చాలా నచ్చింది నాకు. ఇంకా ఫామ్ హౌస్ బాస్కెట్ అట, నాకు ఎలాగూ ఫామ్ హౌస్ లేదు కదా, వచ్చే జన్మలో కొనుక్కోవచ్చని వదిలేసా. ఈ ఒక్క సింకు 35,000 అట, ఆ అరేంజ్మెంట్ మొత్తం. ఇంకా బెడ్ సెక్షన్లోకి వచ్చాం. మేము యాక్చువల్లీ మా బెడ్ ఒకటి ఐకియాలోనే కొనుక్కున్నాం. చిన్నపిల్లల బెడ్రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చో ఇది ఒక ఐడియాకి పనికొస్తుంది, బాగుంది, నాకు నచ్చింది. ఇంకా అప్పటికే తిరిగి అలసిపోయినేమో, ఈ బెడ్ చూడగానే చక్కగా ఎక్కి పడుకోవాలనిపించింది నాకు. చాలా అందంగా కూడా అరేంజ్ చేశారు. మేము యాక్చువల్లీ వచ్చింది ఇలాంటి కబోర్డ్ చూడడానికే, కానీ అక్కడ ఉన్నవేవి మా ఇంట్లో ఫిట్ అవ్వవు, ప్లస్ ఆ సైజు కన్నా మాకు కొంచెం పెద్దవి కావాలి. సో ఇంకా అది వదిలేసి మిగతావన్నీ చూడడానికి నడిచాం. ఇంక చిన్నపిల్లల సెక్షన్లోకి వచ్చాం. మా ఇంట్లో ఎవరో చిన్నపిల్లలు లేరు, కానీ సరదాగా అవన్నీ చూసాం, ఎలాగో వచ్చాం కదా. సగం ఐకియా చూడడం అయ్యింది, మిగతా సగం చూడడానికి బలం కావాలి కదా, అందుకే మధ్యలో ఫుడ్ కౌంటర్స్ పెట్టారు. అవి తిని బలం తెచ్చుకుని మళ్ళీ తిరగొచ్చు మనం. మేము ఒక ఆల్మండ్ కేక్ అండ్ నెక్స్ట్ చాక్లెట్ కేక్ తీసుకున్నాం. వెజిటేరియన్స్కి కొంచెం ఆప్షన్స్ తక్కువగానే ఉన్నాయి. అదేదో రైసు ప్లస్ వెజిటబుల్ బాల్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాం. కుకీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్ని చోట్ల హేజ్ అని రాసి ఉంటుంది, అది ఏమిటా అని నేను గూగుల్ చేస్తే స్వీడిష్లో హాయ్ హలో అట.
ఆ రైస్లోనే ఏదో సాస్ వేసి ఇచ్చాడు మాకు. ఇంకా ఖాళీ టేబుల్స్ ఎక్కడున్నాయో వెతుక్కుని ఒక చోట కూర్చున్నాం. ఆల్మండ్ కేక్ బాగుంది, చాక్లెట్ కేక్ బాగుంది. అంత ఫ్రెష్గా లేవు, కానీ ఆ వెజిటబుల్ బాల్స్ అయితే ఏమాత్రం నచ్చలేదు నాకు. ఇంకా రైస్ అయితే నేను నోట్లో పెట్టుకోలేకపోయాను. ఎలాగోలాగా దాన్ని కొంచెం తిని వదిలేసాను. కేక్స్తోనే పొట్ట నింపేసుకున్నాను. సౌత్ ఇండియాలో పెట్టినప్పుడు అట్లీస్ట్ మన సౌత్ ఇండియన్స్ కోసం కొన్ని ఐటమ్స్ అన్నా పెట్టాల్సింది అనిపించింది నాకు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు, కానీ తప్పలేదు మాకు. పైగా సాస్ అంతా నా ప్యాంట్ మీద పడి అది పాడైంది. ఇంక ఈ గ్లాస్ స్టోరీ ఏమిటంటే, ఖాళీ గ్లాస్ మన ట్రేలో పెట్టుకుని తెచ్చుకుంటే దానికి 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బెవరేజెస్ ఉంటాయి. మనం ఎన్నిసార్లైనా ఆ గ్లాస్లో ఫిల్అప్ చేసుకోవచ్చు. నేనైతే బెవరేజెస్ తాగి 20 ఇయర్స్ అయిపోయింది. ఇదే చాన్నాళ్ళ తర్వాత తాగడం. ఒకటి రాస్బెర్రీ, ఇంకోటి ఏదో లెమన్ తెచ్చుకున్నాం, కానీ నాకు రెండిట్ల టేస్ట్ ఒకలాగే అనిపించింది. ఇంకా లంచ్ అయిపోయాక రిమైనింగ్ షాపింగ్కి బయలుదేరాం. ఇంకా నాకు ఇష్టమైన సెక్షన్లోకి ఎంటర్ అయ్యాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో పాటు మధ్య మధ్యలో రియల్ ప్లాంట్స్ కూడా చాలా పెట్టారు. ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్కి కంటైనర్స్ బాగున్నాయి. గ్లాసెస్ చాలా బాగున్నాయి, చిన్న చిన్నవి. ఇంక ఇదంతా గ్లాసెస్ సెక్షన్. ఇంకా కర్టెన్స్ దగ్గరికి వచ్చాం. షీర్ కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ అన్ని ప్రైజులు ఎక్కువే. నాకు ఇది ఒకటే నచ్చింది, ఎందుకంటే 399 రూపీస్. ఇంకా రగ్స్ అండ్ కార్పెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. లివింగ్ రూమ్లో వేసుకోవడానికి, కిచెన్లో వేసుకోవడానికి, జూట్తో చేసినవి. డబ్బులు ఉండాలి, కానీ లేదంటూ ఏదీ లేదు అక్కడ. ఇంకా లైట్ సెక్షన్లోకి వచ్చాం. ఈ ట్రైపాడ్ లైట్ అయితే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను మొన్నే అమెజాన్లో కొనుక్కున్నాను. బ్యాంబూతో చేసిన ఈ లైట్స్ చాలా బాగున్నాయి. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఈ లైట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. దీని పేరు పెగ్ బోర్డ్ అట. ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు, కిచెన్లో, బాత్రూంలో. దానికి పెట్టుకుని మిగతావన్నీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ అట్లకి హ్యాంగ్ చేసుకోవచ్చు మనం. మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది ఇది. బాస్కెట్స్ చూడండి భలే ఉన్నాయి.
ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని రేంజెస్లో ఉన్నాయి, తక్కువ ఎక్కువ మన బడ్జెట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ పాట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. ఎవరికైతే ఒరిజినల్గా పెంచుకునే ఓపిక లేదో వాళ్ళకి ది బెస్ట్ ఇవి. ఇంటి అందాన్ని పెంచుతాయి ఇవి పెట్టుకుంటే. ఆ ప్లాంట్స్ ఎంత రియల్గా ఉన్నాయంటే అవి ఒరిజినలా డూప్లికేట్ అన్నది కూడా తెలియటం లేదు. ఇంక పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. లావెండర్ కలర్ రెండు చాలా బాగున్నాయి. నాకు ఆ కౌంటర్లోకి ఎంటర్ అవగానే ఊటీలో బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోయినట్టుంది. అన్ని ఫ్లవర్స్ చాలా అందంగా ఉంది. ఈ బోగన్విలియా బంచ్ ఒకటి నా కార్ట్లో వేశాను. ఆ రెండు చిన్నపిల్లల రివాల్వింగ్ చైర్స్ భలే నచ్చాయి నాకు. ఇంక సెంటెడ్ క్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రాగ్రెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ యాంథూరియమ్స్ రియల్వే. మొక్కలు చాలా ఉన్నాయి, రియల్ మొక్కలు కొనుక్కొని పట్టుకెళ్ళచ్చు మనం. మార్నింగ్ 11:30కి లోపలికి వెళ్తే 5:30కి బయటకు వచ్చాం. ఇంకా నేను కొనుక్కున్నవన్నీ ఇవి. ఈ కొన్ని ప్లాస్టిక్ ముక్కలకి 4,000 సమర్పించుకుని వచ్చాను నేను. ఇంకా అన్నిటికన్నా నచ్చినవి నాకు ఈ ఫ్లవర్ బంచ్. మా అమ్మాయి ఐకియాలోనే అవి వేసుకుంది కానీ ఫ్లవర్స్ కొనలేదు, నేను కొనుక్కుని తెచ్చుకున్నాను.